breaking news that's coming in. This is from the state of Bihar. Now, Bihar Chief Minister pulls the woman's hijab and has now sparked a row. This has been caught on camera. Chief Minister Nitish Kumar asks the woman to remove the hijab, then pulls it. అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. చున్నీయే కదా లాగాడు, అందులో తప్పేంటి? ఇంకేదైనా లాగే ఉంటే బ్రో చీరే కదా పట్టుకున్నాడు, ఇంకేదైనా పట్టుకుని ఉంటే చెయ్యే కదా టచ్ చేశాడు, ఇంకేమైనా టచ్ చేసి ఉంటే నకాబే కదా లాగాడు, ఇంకెక్కడైనా టచ్ చేసి ఉంటే अरे वो भी तो आदमी है ना, पीछे नहीं पड़ जाना चाहिए. छू दिया नकाब तो इतना हो गया, कहीं और छूते तब क्या हो जाता. ఇలా ఎవడైనా మన ఇంటి ఆడపడుచు గురించి చెప్పాడనుకోండి, అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అవును నిజమేగా, ఇంకేమైనా చేసి ఉంటే అని నవ్వి ఊరుకుంటామా? ఊరుకోవాలా? లీస్ట్ పరిస్థితుల్లో అలా ఎలా పిచ్చివాగుడు వాగుతాడు అని ప్రశ్నించమా? ప్రశ్నించకూడదా? లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ పోలీసులు, కోర్టులు వాడికి బుద్ధి చెప్పాలి, కఠినంగా శిక్షించాలి అని అధికారుల నుంచి ఆశించమా? ఆశించకూడదా? సినిమాల్లో ఇలా ఎవడైనా చేస్తే హీరో రియాక్షన్ మరియు డైలాగ్స్ విని కన్విన్స్ అవుతాం, హ్యాపీ ఫీల్ అవుతాం, విజిల్స్ వేస్తాం, చప్పట్లు కొడతాం. నిజ జీవితంలో ఇలా జరిగినప్పుడు ఆ హీరో ఎవరుండాలి? పోలీసులు కాదా? కోర్టులు కాదా? ఎవరైనా కేసు పెడితేనే యాక్షన్ తీసుకుంటాము అన్న భావన ఉత్తమమైనదా, లేదా అన్ని ఆధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు సువమోటో కేసు పెట్టి యాక్షన్ తీసుకోవడం ఉత్తమమైనదా? ఆలోచించండి. కేవలం పిచ్చి వాగుడికే కేసులు పెట్టుకుంటూ వెళ్తే లక్షల కేసులు పెట్టాల్సి ఉంటుంది అని అనవచ్చు. అలా అని మీరు ఇంటి ఆడుపడుచు గురించి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే విను ఊరుకోవటమే సొల్యూషనా? అది సొల్యూషన్ కాదు. డెఫినెట్లీ పోలీసులు, కోర్టులు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే అలాంటి వర్బల్ క్రైమ్స్ కంట్రోల్ అవుతాయి. మనము ఇదంతా ఒకడు స్త్రీ పట్ల వాగితే రియాక్షన్ ఎలా ఉండాలి అని అనుకున్నాము. కానీ ఒకడు నిజంగానే మన ఇంటి ఆడపడుచు చున్ని లాగితే, చీరే లాగితే, చెయ్యే టచ్ చేస్తే, నకాబే లాగితే వాడు నేరగాడు కావడంతో పాటు కోర్టు ద్వారా శిక్షకు కూడా అర్హుడు.